శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఉపవాసం ఏ రోజున ఉండాలి, జాగరణ ఏ రోజున చేయాలి, లింగోద్భవ నిస్తకాల పూజా సమయం ఏమిటి, ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా స్వామివారిని 4 జాములలో ఏ సమయాలలో పూజించాలి, ఉపవాసం జాగరణ ఏ సమయంలో విరమించాలి, పాటించవలసిన నియమాలేమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హిందువుల పండుగలలో మహాశివరాత్రి చాలా పవిత్రమైనది. ఈ రోజునే ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు అని శివపురాణంలో చెప్పబడింది. అంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం ఏటా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. అన్ని పండుగలు మనం పగలపూట జరుపుకుంటే ఈ మహాశివరాత్రి పండుగన మాత్రం రాత్రి సమయాలలో జరుపుకుంటాము. ఎందుకంటే ఆ మహాశివుడు రాత్రి 12 గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయంలోనే పూజాది కార్యక్రమాలనేవి నిర్వహించుకోవాలి. ఈ మహాశివరాత్రి పండుగ 2024వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 2024లో మహాశివరాత్రి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి మార్చి 8వ తేదీ శుక్రవారం రాత్రి 9:57 ప్రారంభమై మార్చి 9వ తేదీ శనివారం సాయంత్రం 6:17 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. మనకి శివుడు లింగోద్భవ రూపం ధరించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి మనకి మార్చి 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉండటం ప్రధానమండి. కావున మనము మార్చి 8వ తేదీ శుక్రవారం రోజునే మహాశివరాత్రి పండుగననేది జరుపుకోవాలి. కావున మార్చి 8వ తేదీనే ఉపవాసం ఉండి జాగరణ అనేది చేయాలండి. మహాశివరాత్రి రోజున మహాశివుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఈ రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే విశిష్టమైన పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది. అలాగే ఆ మహాదేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఈ రోజున మహాశివుడిని 4 జాములలో ఏ సమయాల్లో పూజించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. జాము అంటే సమయం అని అర్థమండి. యామం అన్నా కూడా సమయం అనే అర్థము. మొదటి యామం మార్చి 8వ తేదీ సాయంత్రం 6:25 నుంచి రాత్రి 9:28 వరకు అండి. రెండవ జాము మార్చి 8వ తేదీ రాత్రి 9:28 నుంచి అర్ధరాత్రి 12:31 వరకు. మూడవ జాము మార్చి 8వ తేదీ అర్ధరాత్రి 12:31 నుంచి తెల్లవారుజామున అంటే మార్చి 9వ తేదీ 3:34 వరకు ఉంటుందండి. నాలుగవ జాము తెల్లవారుజామున మార్చి 9వ తేదీ తెల్లవారుజామున 3:34 నుంచి తెల్లవారుజామున 6:37 వరకు ఉంటుందండి. ఈ 4 జాములలో ఆలయాలలో మహాశివుడికి అభిషేకం గావించి పూజాది కార్యక్రమాలను అనేది నిర్వహిస్తారండి. ఇదే సమయంలో మనం ఇంట్లో కూడా స్వామివారికి అభిషేకం చేసి పూజలు అనేవి చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో అందరికీ పూజ చేయటం అనేది వీలు కాకపోవచ్చు కదండి. మరి ఆ రోజున స్వామివారికి ఏ సమయంలో పూజ అనేది చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు ఆ సమయాల గురించి కూడా చెప్తాను. స్వామివారికి పూజ చేసుకోవాల్సిన పూజా సమయాలు మార్చి 8వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:36 లోపల పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే మహాశివుడికి ప్రదోషకాలం అంటే చాలా ప్రీతికరము. ఆ సమయంలో పూజ చేయడం వల్ల ఆయన అనుగ్రహం అనేది మనకి త్వరగా కలుగుతుందండి. మరి మార్చి 8వ తేదీన ప్రదోషకాల పూజా సమయము సాయంత్రం 6:11 నుంచి రాత్రి 9:16 లోపల పూజ అనేది చేసుకోవచ్చు. లింగోద్భవ నిస్తకాల పూజా సమయం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. మార్చి 8వ తేదీ అర్ధరాత్రి 12:07 నుంచి అర్ధరాత్రి 12:56 వరకు అంటే తెల్లవారితే మనకి మార్చి 9వ తేదీ శనివారం అవుతుందండి. స్వామివారు లింగరూపంలో ఆవిర్భవించాడండి. ఈ కాలాన్నే మనము నిస్తకాల పూజా సమయం అని కూడా అంటాము.
అత్యంత పరమ పవిత్రమైన సమయం అండి ఇది. ఈ సమయంలో గనక స్వామివారికి పూజించి అభిషేకం చేసినట్లయితే సర్వం సిద్ధిస్తుంది అని అంటారు. ఉపవాసం విరమించవలసిన సమయము మార్చి 9వ తేదీ ఉదయం 6:37 నుంచి మధ్యాహ్నం 3:29 లోపల ఎప్పుడైనా సరే మనము స్వామివారికి పూజ అనేది చేసుకొని అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తరువాత ఉపవాసం అనేది విరమణ అనేది చేయాలండి. జాగరణ విరమించవలసిన సమయము మార్చి 9వ తేదీ సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాతే మనము జాగరణ అనేది విరమించాలండి. అంటే మనం మార్చి 8వ తేదీ జాగరణ మొదలు పెడితే మార్చి 9వ తేదీ సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యే వరకు కూడా మనము నిద్రపోకూడదండి. మనం మార్చి 9వ తేదీ మధ్యాహ్నం భోజనం అయ్యాక ఉపవాసం విరమించాక మధ్యాహ్నం పడుకున్నామా అంటే అలా పడుకోకూడదండి. జాగరణ ఎప్పుడైనా సరే మార్చి 8వ తేదీ మొదలు పెడితే మార్చి 9వ తేదీ మళ్ళీ సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యే వరకు కూడా నిద్ర అనేది పోకూడదండి. అలా చేస్తేనే మనకి ఆ పుణ్యఫలం అనేది మనకి దక్కుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పూజా సమయాల్లో ఏ సమయంలోనైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున పరమశివునికి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించి ఒక బిల్వపత్రాన్ని సమర్పించినా కూడా ఆయన ఎంతో ప్రీతి చెంది మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అంతటి మహిమాన్వితమైన ఈ మహాశివరాత్రి పండుగను ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా స్వామివారికి అభిషేకం చేసుకుని పూజలు అనేది చేసుకోండి. కుదరని వారు కనీసం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించి దర్శనం చేసుకోండి. ఆ భోళాశంకరుడి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి శ్రీమాత్రే నమః. స్వస్తి.